తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, అక్షయ తృతీయ వస్తుంది. అవునమ్మా. మరి ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజు మేమంతా ఏం చేయాలి? లక్షకి చేరుకుంది ఈ రోజు మనం ఈ వీడియో చేస్తున్న టైంకి బంగారం. మాకు తెలిసి అక్షయ తృతీయ అంటే షాపులో పొలోమని పోవడం, బంగారం కొనుక్కొని తెచ్చుకోవడం. మీరు ఎప్పుడైనా కొన్నారమ్మా? నో, యూ డోంట్. కొనలేదు. మీకు అలాంటి సెంటిమెంట్స్, పాయింట్మెంట్స్ ఏమీ లేవు? కాదమ్మా, అసలు అక్షయ తృతీయ నాడు బంగారం కొనమని ఏ శాస్త్రంలో ఉంది? ఏమో, నలుగురితో నారాయణ మేము కూడా అంతే. ఎందుకంటే శాస్త్రంలో లేని దాని జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. బంగారం కొనాలి అంటే అక్షయ తృతీయ ఎందుకు, ఎప్పుడైనా కొనొచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు. ఊరికే కొనుక్కుని బీరువాల్లో పెట్టుకుని లాకర్లు నింపుకుని ఏమైందో రేపు పొద్దున లాకర్లు ఏమవుతాయో అని టెన్షన్ పడే బదులు లాకర్లను కూడా సేఫ్ కాదనేటటువంటి పరిస్థితి వచ్చింది కదా. దాని బదులు మనకి ఎంత కావాలో అంత ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం. ఎక్కడ మా రెక్కలు, దానికి మామూలు రెక్కలు వస్తున్నాయా? రోజు రోజుకి రెక్కలు వచ్చేసాయమ్మా. అవసరానికి పడుంటది కదా అని అంతంత జమ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా. పిల్లల పెళ్లిళ్ళు అవి గట్రకి పనికొస్తాయని. అవసరానికి ఎంత కావాలో అంత ఎప్పుడూ వస్తుందమ్మా. అంతేగాని బోలెడు కావాలనుకునేటప్పటికే సమస్య. అత్యాసకు పోవద్దంటారు. అత్యాసలకు పోవడమే. నిజానికి అక్షయ తృతీయ నాడు బంగారం కొనమని చెప్పాల. మరి అక్షయ తృతీయ నాడు ఏం చేయమన్నారంటే గంగా స్నానం చేయమన్నారు. ఓ, గంగ మనకి ఎక్కడ దొరుకుతుంది? కానీ గంగాదేవికి ఎంత అనుగ్రహం అంటే మనం ఒక బకెట్ లోనో బిందెలోనో నీళ్లు తీసుకుని గంగే 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 అని ఆవిడ అంటే సంబోధన ప్రథమ విభక్తిలో గంగే అని వస్తుంది. గంగే గంగే అంటూ 3 సార్లు చెయ్యిలా ప్రదక్షిణంగా తిప్పితే నీళ్లు కదులుతాయి కదా. అలా తిప్పగానే గంగా నది అందులో వచ్చి కూర్చుంటుంది. అంచేత హాయిగా దాంతో స్నానం చేసి ఇంట్లో లక్ష్మీనారాయణ పూజ చేసుకోమన్నారు. కొంతమంది త్రిలోచన గౌరీ పూజ చేస్తారు, అంటే శివుడు పార్వతి. ఇలా మీకు నచ్చినటువంటి దైవాన్ని పూజించుకోండి. ఆ రోజున వీలైతే ఏది చేసినా అక్షయంగా ఉంటుందని కదా చెప్పారు. కనుక అక్షయంగా ఉండేటటువంటి పనులు చెయ్యండి. ఏమిటది? ఫర్ ఎగ్జాంపుల్ తీపి పంచండి, విసిన కర్రలు ఇవ్వండి, ప్రపాదానం చెయ్యండి, తెల్లని నూలు వస్త్రాలు, గొడుగు, చెప్పులు దానం చేయమని చెప్పారు. వచ్చేటటువంటి వేసవి కాలం కదా, అంచేత చెప్పులు దానం చెయ్యండి. ఆ చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటే ఎండ వేడిమి వల్ల నేల కాలి కాళ్ళు మండకుండా ఉన్నప్పుడు అబ్బా ఈ చెప్పుల వల్ల నాకు ఎంత సుఖం కలిగింది అని చెప్పులు వేసుకున్నవాడు అనుకుంటే ఆ సుఖానుభూతి చెప్పులు ఇచ్చిన మనకొచ్చి ఆ ఒక్కరోజు కాదు, దాని వల్ల వచ్చే పుణ్యఫలం అక్షయంగా ఉంటుంది. ఎంత తీసినా ఇంకా తరగకుండా అలా ఉండనే ఉంటుంది. అటువంటి దానాలు చెయ్యాలి. అక్షయంగా ఉంటుంది, ఏం చేసినా అక్షయంగా ఉంటుంది. విసిన కర్రలు ఇవ్వమన్నారు. వేసంకాలం కదా, విసిన కర్రలు ఇస్తే విసురుకుంటారు. అంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఇవ్వదలుచుకుంటే ఫ్యాన్ ఇవ్వండి, మరి ఇంకా డబ్బు ఉంటే కూలర్ ఇవ్వండి, ఇంకా ధనవంతులైతే ఏసీ ఇవ్వండి. మీ ధనాన్ని వెచ్చించదలుచుకుని మీకు అంతులేని పుణ్యం కలిగితే ఏసీ వేసుకున్నప్పుడు అలా ఆహా ఎంత హాయిగా ఉంది అనుకున్నారు అనుకోండి. ఈ హాయిగా ఉంది అని మీరు ఎవరైతే అనుకున్నారో మీ నుండి ఏసీ పొందినటువంటి వాళ్ళు, అంత పుణ్యం మీకు ఆ ఒక్క క్షణం అనుకున్నందుకు అల్ల కాదు, అది నిరంతరం అనుకుంటూ ఉండగా అది అక్షయం అయిపోతుంది. అంత పుణ్యం వస్తుంది. ఇంకోటి ప్రపాదానం అని చెప్పారు. ప్రప అంటే చలివేంద్రం, ఉదకుంభదానం, నీళ్లు నిండినటువంటి కుండ. ఏం చెయ్యాలి? ముందుగానే కుండను కొని తెచ్చి 2 రోజులు నీళ్లు పోసుంచి ఆ నీళ్లు తీసేసి, ఎందుకంటే వెంటనే వాడకూడదు కదా, తర్వాత తాగడానికి యోగ్యంగా ఉండేటట్టుగా అది తయారైన తర్వాత దాని నిండా నీళ్లు నింపి పైన మూకుడే మూత పెట్టి, ప్లేట్ కాదు మూకుడు పెట్టాలి, మూకుడే, కుండతో పాటు మూకుడు ఉండాలి, అంటే మట్టితో చేసింది. వీలైతే అందులో సుగంధ భరితమైన నీరు నింపాలి. అంటే కొంచెం ఆలుకల పొడి, కొంచెం పచ్చకర్పూరం, ఇట్లాంటివి. మంచి గంధం అంటే పౌడర్ కాదు, ఇంట్లో గంధపు చెక్క ఉంటే దాన్ని అరగదీసి ఇంతమ్మ చిటికెడు, లేదా 2 గులాబీ రేఖలు, తులసి ఆకులు ఇటువంటి వేసి ఈ నీళ్లతో నిండినటువంటి
కుండని దానం ఇయ్యాలి. ఉమ్. మీరు వెండి బిందెలు, రాగి బిందెలు, స్టీలు బిందెలు కాదు ఇవ్వాల్సింది, కుండ మాత్రమే. ఉమ్. అలాగే ప్రప అంటే చలివేంద్రం. ఎక్కడన్నా ఒక పందిర్లాగా వేసి కుండలతో నీళ్లు పెట్టి దారిన వస్తూ పోయే వాళ్ళందరికీ నీళ్ళు ఇచ్చే ఏర్పడదని చలివేంద్రం అంటారు. ఉమ్. అది చెయ్యొచ్చు. ఉమ్. ఈ రోజుల్లో చాలా మంది మజ్జిగ దానం చేస్తారు. అమ్మా. దాహం తీరుతుంది, అలసట ఉండదు. చక్కగా కొంచెం చిటికెడు ఉప్పు, ఒక నిమ్మకాయ పిండి, జీలకర్ర, సుగంధాలు వేస్తే వేయచ్చు. ఇవన్నీ వేసినటువంటి దాంతో చక్కని నీరు. ఇది తప్పనిసరిగా చేయాల్సినటువంటివి. అక్షయ తృతీయ తెల్లని వస్త్రాలు ఇవ్వాలి. నూలు వస్త్రాలు సింథటిక్ ఇవ్వకూడదు. ఓకే, కాటన్. అంటే వేసవికాలం కదా. అవునమ్మా. గొడుగు ఎండలో పెడుతుంటే ఎండ అలసట తెలియకుండా ఉండడానికి గొడుగు ఇవ్వి దానం చేయమన్నారు. దీంతో పాటుగా పెరుగన్నం, దధ్యోదనం. అంటే అన్నంలో దధ్యోదనం అంటే అన్నం తీసుకొచ్చి పెరుగులో కలిపితే దాన్ని దధ్యోదనం అనరండి. పెరుగులో వేడి అన్నం వేయాలి. వేడి అన్నం పెరుగులో వేస్తే ఒకలాంటి వాసన వస్తుంది. అవునమ్మా. చాలా మందికి నచ్చదు, నాకు కూడా నచ్చదు. దాంట్లో కొంచెం ఉప్పు వేసి, కానీ తినకూడదు అంటారు కదా, పెరుగు వేడన్నం కలిపి తినకూడదు అంటారు కదా. మనం అన్నంలో వేడన్నంలో పెరుగేసుకోకూడదు, పెరుగులో వేడన్నం వేయచ్చు. ఓకే, అట్లా కూడా ఉంటుందా? ఓకే, తేడా వచ్చింది కదా. ఆ వాసన ఏదైతే ఉంటుందో దానివల్ల చలవ చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి మేహపు ఉడుకు అంటారు, అటువంటిది ఏదైతే ఉందో అదంతా పోతుంది. దాంట్లో చిటికెడు ఉప్పు, సొంఠో అల్లము వేసి దానిని, సరే మన వాళ్ళు దానికోసం సరదాగా తిరగమూతలు కూడా పెడతారు. పెట్టాల్సిన పని లేదు, పెడితే మంచిదే. ఇటువంటిది దానం ఇయ్యాలి. పెరుగన్నం, దధ్యోదనం. అంటే పెరుగు అన్నం విడివిడిగా కాదు, ఇలా తయారు చేసి తర్వాత మిఠాయి పంచాలి. ఎందుకంటే వేసవి కాలంలో శరీరంలో ఉండేటటువంటి శక్తి అంతా కూడా చెమట రూపంలో పోతుంది. అందువల్ల మిఠాయి పంచాలి. ఇవి తప్పనిసరిగా చేయవలసింది. ఈ రోజు ఏ దానం చేసినా అక్షయమైనటువంటి ఫలితం ఉంటుంది గనక బంగారం దానం చేయడం శ్రేష్టం అన్నారు. దానం చేయమన్నారా, కొనుక్కొచ్చుకోమని లేదా? లేదమ్మా. ఇప్పుడు అర్థం కాని విషయం చాలా మందికి తెలియంది ఏమిటంటే, ఇవాళ బంగారం కొంటే ఎప్పుడు బంగారం కొంటాం అంటున్నారు కదా. బంగారం కొన్నప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇంట్లోంచి డబ్బు ఇస్తున్నారా లేదా? పోతుంది కదా, మరి అక్షయంగా పోతూ ఉంటుంది. వస్తువు వస్తుంది కదమ్మా. వస్తువు వస్తే వచ్చింది, పోవడం కూడా జరుగుతోంది కదా. దానంతర అది వచ్చేది ఏదైనా ఉండాలి. ఇంత ఇస్తే ఇంత వచ్చేది ఉండాలి గాని ఈక్వల్ గా ఇస్తూ పోతూ బ్యాలెన్స్ చేసుకుంటూ పోయేది. డబ్బిచ్చి బంగారం వస్తోంది అంటే అది రేపైనా చేయొచ్చు, నిన్నైనా చేయొచ్చు, 10 రోజుల తర్వాత అయినా చేయొచ్చు. అంతే కదా. మరి అట్లాంటిది ఇలా చేయడం ఏదైతే ఉందో ఇది బంగారం దానం ఇవ్వమన్నారు. ఎందుకు బంగారం దానం ఇవ్వమన్నారంటే సువర్ణం అన్నిట్లోకి చాలా శ్రేష్టమైనటువంటి లోహం బంగారం. తర్వాత ఆత్మకారకమైనటువంటి లోహం కూడా బంగారమే. అందుకే ఒంటి మీద కొద్దిగా అయినా బంగారం ఉండాలంటారు. ఆ బంగారం ఉన్నప్పుడు మాత్రమే నేను అన్న ఊహ ఉంటుంది. తప్పనిసరిగా తన గురించి తనకి ఒక నేను అన్న అహం ఏదైతే ఉందో అది ఉండడానికి కారణం బంగారం. కనుక అటువంటి బంగారాన్ని గనక దానం చేసినట్టయితే అటువంటి ఆత్మ ప్రశ్రయం, ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం, ఇప్పుడు కొత్త పదం అవుతుంది ఆత్మనిర్భరత, ఇలాంటివన్నీ మనకి రావటం జరుగుతుందండి. మన పురాణాల్లో ఎక్కడైనా అక్షయ తృతీయ గురించి ప్రస్తావన ఉందమ్మా? ఉన్నదమ్మా. ఈ రోజున చెప్పులును గొడుగు దానం చేసడానికి సంబంధించి యమదగ్నికి సంబంధించినటువంటి ఇతివృత్తం ఒకటి ఉంది. ఈయన అభ్యాసం చేస్తూ ఉంటే రోజు బాణాలు వేస్తూ ఉంటాడు. ఆ బాణం తీసుకొచ్చి వెనక్కి ఇస్తూ ఉంటుంది ఆయన భార్య రేణుకాదేవి. ఇస్తూ ఉంటే ఒకసారి కాళ్ళు మండుతున్నాయి ఆవిడికి. మండుతూ ఉంటే సూర్యుడిని ఇంత వేడిగా ఉండడం వల్ల కదా ఆవిడ బాణాలు తెచ్చివ్వడానికి బాధపడుతోందని సూర్యుడి మీద కోపం తెచ్చుకుంటే, సూర్యుడు నువ్వు అట్లా అనుకోకు, నా ధర్మం నేను చెయ్యాలి, దానివల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి కదా మరి, అందుకని ఈ ఆతపాన్ని నుంచి రక్షించటానికి నీకు 2 ఇస్తున్నాను అని చెప్పి గొడుగు చెప్పులు ఇచ్చాడని చెప్తారు. ఇంతకు మించి ప్రత్యేకంగా ఇలా చేసింది కాదు అని ఇలాంటివి ఏం లేవు. కానీ ఉత్తర దేశంలో మాత్రం ఒక కథ ఉంది. ఒక ధర్మాత్ముడైనటువంటి కోమటి చాలా ధర్మ మార్గంలో ఉండేవాడు, గురువుల పట్ల భక్తి ఉండేది.
అంతా బాగానే ఉంది కానీ హానిగా ఉంది ఆయనకి. అంటే జీవితం గడవడం హ్యాండ్ టు మౌత్ అంటారే అట్లా ఉంది. ఎవరో చెప్తారు అక్షయ తృతీయ నాడు గనక ఇలా గంగా స్నానాధికాలు చేస్తే ఫలితం ఉంటుంది అంటే చాలా శ్రద్ధగా ముందురే ఆలోచన చేసుకుని మర్నాడు ఉదయమే గంగా స్నానానికి వెళ్ళి వచ్చి లక్ష్మీనారాయణ పూజ చేసి లడ్డూలు తయారు చేసి విసనకర్రలు లడ్డూలు చాలా మందికి దానం ఇచ్చాడు. ఓకే. అక్కడి నుంచి అతడికి ధనం ఎంత వచ్చిందంటే చెప్పలేనంత ధనం. అలా ధనం వస్తూనే ఉంది, దానాలు చేస్తూనే ఉన్నాడు, వస్తూనే ఉంది, దానాలు చేస్తూనే ఉన్నాడు. అసలు అతని ధనం తరగడం అన్నది లేదు. తర్వాత ఈ పుణ్యం వల్ల అతడు కుశవతి అనే నగరంలో చాలా ఒక క్షత్రియుడిగా జన్మించి అప్పుడు కూడా ఇది మానకుండా చేస్తూ ఉన్నాడు. ఇది అందరూ ఇలా చేయడం శ్రేయస్కరం అని చెప్పడం జరిగింది. రైట్. ప్రతిదానికి మనం కథ చెప్పుకుంటాం కదా, ఈ ఫలితం ఏమిటి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవడం కాదు, దానం చేస్తే మంచిది అని తెలుసుకున్నాం మనం. అండ్ అసలు ఏం చేయాలి ఏం చేయకూడదో కూడా తెలుసుకున్నామమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.